విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. అవినాష్ నిర్వహించిన రోడ్ షోకు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఎండైనా వానైనా లెక్క చేయకుండా రోడ్ షో కార్యక్రమం జరిగిందన్నారు దేవినేని అవినాష్. సీఎం జగన్ మీద నమ్మకమే ప్రజలను ముందుకు నడిపించిందన్నారు. రోడ్ షో కార్యక్రమం అవినాష్ విజయ యాత్రలా సాగిందన్నారు విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని. విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రోడ్ షో ర్యాలీ జరిగిన తీరు చూస్తుంటే అవినాష్ గెలుపు తథ్యమనే విధంగా సాగిందన్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. ప్రతి ప్రాంతంలో ప్రజలు అవినాష్కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సీట్లు గెలవబోతున్నామని తెలియజేశారు. సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థులందరూ ఆయన పెట్టిన పథకాలు చేసిన అభివృద్ధి సాక్షిగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఇది అవినాష్ యొక్క విజయోత్సవ ర్యాలీ ప్రచారంలో అప్పుడు తెలుస్తాడు. అలాగే నిన్న మోడీ గారు నేను విజయవాడ వచ్చాను. మేము రోడ్ షో చేస్తామన్నాము. స్టేడియం అన్నారు. అక్కడ కూడా జనం లేక పీవీపీ మాల్ నుంచి వరకు చేశారు. అది కూడా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యూన్సీ 3 జిల్లాల నుంచి జనంతో రావాల్సి వచ్చింది. ఆ కొంచెం మరి అటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఏం హామీ ఇచ్చారో ఆయన చంద్రబాబు నాయుడు గారికి కానీ రిలయన్స్ కానీ లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కేవలం ఆయన 2014లో ఇప్పుడు ఇంకా ప్రధానమంత్రి కాల ప్రధానమంత్రి అభ్యర్థి ఇదే కూటమి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఇలా బీజేపీ కూటమిలో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ లాంటి రాజధాని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హామీ నెరవేర్చిన 2018లో నా చేతే అవిశ్వాస చంద్రబాబు నాయుడు తర్వాత రకరకాలుగా మోడీ గారిని మనసులో తిట్టాడు. ఎండను సైతం లెక్క చేయకుండా, రోజుల వారం సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆ తీరుతున్న ఉత్సాహాన్ని చూసినట్లయితే తప్పనిసరిగా అవినాష్ గారి యొక్క విజయం అనే దానికి మించి నిదర్శనం కూడా లేనిదే. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే జగనన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించాడు. 175 స్థానాలు 175 స్థానాలు సాధించాలి. ఆ 175 స్థానాలు సాధించే దానిలో రాష్ట్రం ప్రతి నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్తూ ఎలాగైనా తప్పనిసరిగా గెలవాలి. అదేవిధంగా దాదాపుగా 1500 మంది 15 ఎకరాలు ఈరోజు జీవో పార్టీ అదేవిధంగా రిటైనింగ్ వాల్ ఈరోజు రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసి దాన్ని నిర్మించి ఈరోజు ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని వర్షాలు వచ్చినా ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చేసిన నాయకులు నూతలగుడి నియోజకవర్గంలో 674 కోట్లతో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజానికి ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారో 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఎటువంటి కార్యక్రమం చేయలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, సంక్షేమ కార్యక్రమం చేయలేదు. కేవలం షో మాస్టర్గా అబద్ధాలు చెప్పి 10 సంవత్సరాలు తూర్పు నియోజక ప్రజానికాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా అవుతారు, ఎటువంటి సందేహం గారు లేదు. ఈ నియోజకవర్గానికి ఏ విధంగా అయితే ఈ 5 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో మరింత ఎక్కువగా, మరింత 2 రెట్లు ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ఒక్క అవకాశం మాత్రమే, ఒక్క అవకాశం 5 సంవత్సరాలు మీ బిడ్డగా, మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యులుగా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, కొండ ప్రాంతంలో పంటలు ఎరిగినా, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినా, వరదలు వచ్చినా మీ కుటుంబ సభ్యులుగా మీతో కలిసి మెలిసి 5 సార్లు మీ గడప తొక్కిన మీ బిడ్డగా మాకు అవకాశం జీవించండి. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం